తెలంగాణలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. మొత్తం 23 బృందాలు పలు జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు చేసింది. గండిపేట్, శేర్లింగంపల్లి, మేడ్చల్, నిజామాబాద్ టౌన్, జహీరాబాద్, మిర్యాలగూడ, వనపర్తి, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వైరాలో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో లెక్క చూపని 2,51,000 నగదును ఏసీబీ సీజ్ చేసింది. అలాగే 289 రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, కార్యాలయాల్లో నగదు స్వాధీనం చేసుకుంది. 19 మంది ప్రైవేటు వ్యక్తులు, 60 మంది డాక్యుమెంట్ రైటర్లు అనుమతి లేకుండా కార్యాలయాల్లో వ్యవహారాలు నడుపుతూ అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ గుర్తించింది. పలు కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు పనిచేయనట్లు కూడా ఏసీబీ గుర్తించింది. లోపాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. అటు ఎస్ఆర్ఓ ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు చేసింది. ఇలా మొత్తం 13 మంది ఎస్ఆర్ఓల ఇళ్లలో సోదాలు జరిపి నగదు, ఆభరణాలను, ప్రాపర్టీ పత్రాలను స్వాధీనం చేసుకుంది.